మనకు లాస్ట్ క్వశ్చన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 4 బ్రదర్స్ ఆ సమయం కదమ్మా. ఎస్ సార్. అదైంది. అది ఎన్నో నెంబర్ వచ్చింది కంటిన్యూషన్ నెంబరు? ఏమా 22 ఎంత? 22 సార్. 22. సరే వచ్చింది సమ్ వచ్చింది 22. 22nd క్వశ్చన్ చూడండి కంటిన్యూషన్ నెంబర్. ఇన్ హౌ మెనీ వేస్ అమ్మా చూపించాలి కదా. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ 8 persons బి సీటెడ్ ఎట్ ఏ రౌండ్ టేబుల్? జనరల్ గా మాట్లాడితే 8 persons రౌండ్ టేబుల్ చుట్టూ ఎన్ని రకాలుగా కూర్చోవచ్చు? 8 factorial. తప్పు కదా. 8 minus 1 7 factorial. మరి చూసుకోవాలి మరి. ఇది ఆబ్జెక్టివ్, ఇది డిస్క్రిప్టివ్ కాదు. డిస్క్రిప్టివ్ కాదు, ఆబ్జెక్టివ్ ఇది. కాబట్టి ఒకసారి మనకి మైండ్ లో ఫిక్స్ అయింది అనుకోండి, అదే ఆన్సర్ పెట్టేస్తాం అక్కడ ఆప్షన్. తర్వాత బయటకు వచ్చిన తర్వాత బాధపడతాం. కాబట్టి సర్కిల్ చుట్టూ రౌండ్ టేబుల్ చుట్టూ అరేంజ్ చేయాలంటే 8 persons ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చండి? 7 factorial ways. 7 factorial అంటే 5040 అమ్మ. వాల్యూ గుర్తుపెట్టేసుకోండి. 5040 7 factorial అంటే 5040. ఏమండి ఇదండి విషయం. తర్వాత క్వశ్చన్ ఏమన్నాడండి? ఇన్ హౌ మెనీ కేసెస్ విల్ 2 particular person sit together? విల్ 2 particular person sit together? 2 particular person ఏంటంటే సిట్ టుగెదర్, కలిపి కూర్చోవాలి. అర్థమవుతుందా? కాబట్టి 2 particular persons సిట్ టుగెదర్ అన్నాడు కాబట్టి వాళ్ళిద్దరిని ఒక యూనిట్ అనుకోండి, ఒక పర్సన్ అనుకోండి. అప్పుడు 8 persons లో 2 persons ని తీసి ఒక పర్సన్ అనుకున్నాం మనం. అంటే 6 + 1 అంటే 7 persons అవుతారమ్మా. అర్థమైందమ్మా మీకు? నెక్స్ట్ ఇప్పుడు ఒక నిమిషం. కాబట్టి 2 particular persons ని ఒక యూనిట్ అనుకుంటే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 7 persons అవుతారు. వాళ్ళని ఒక సర్కిల్ చుట్టూ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 7 - 1 factorial అంటే 6 factorial అవుతుంది. ఆ తర్వాత 2 particular persons ని వాళ్ళని ఎన్ని రకాలుగా మార్చొచ్చు అంటే 2 factorial వేస్. కాబట్టి 2 factorial into 6 factorial అంటే 1440 అవుతుంది ఆన్సర్. ఏమా ఇది క్వశ్చన్. తర్వాత క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు ఆన్సర్ రాద్దాం. చూడండి. 6 boys and 5 girls are to be seated for a photograph in a row such that no 2 girls sit together and no 2 boys sit together. Find the number of ways which these can be done. ఏమండి చూడండి ఒకసారి. 6 boys ఉన్నారట, 5 girls ఉన్నారట. వీళ్ళు ఏంటంటే సీటెడ్ ఫర్ ఏ ఫోటోగ్రాఫ్ కోసం కూర్చున్నారట. ఏమా ఇన్ ఏ రో, ఒక రోలో. సచ్చినట్టు కాదు, సచ్ దట్ నో 2 girls సిట్ టుగెదర్. ఏ ఇద్దరు గర్ల్స్ కలిపి కూర్చోకూడదట. నో 2 boys సిట్ టుగెదర్. ఏ ఇద్దరు బాయ్స్ కలిపి కూర్చోకూడదట. అంటే ఇప్పుడు జనరేషన్ సమ్ ఇచ్చాడు అన్నమాట. ఏమండి ఇలా ఇచ్చాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ దిస్ కెన్ బి డన్. ఎన్ని రకాలుగా అలా కూర్చోవచ్చు అని అడుగుతున్నాడు. ఏమండి ముందు ఏం చేస్తాం మనం? 5 ఎవరున్నారు? 5 గర్ల్స్ ని అరేంజ్ చేద్దాం. 5 గర్ల్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 4 factorial. 5 factorial. ఒక రో కదా మనకంట 4 factorial కాదు, రో. కాబట్టి 5 factorial వేస్ లో అరేంజ్ చేయొచ్చు. 5 factorial వేస్ లో అరేంజ్ చేసిన తర్వాత వాళ్ళ మధ్య గ్యాప్స్ ఎన్ని వస్తాయి? 6 గ్యాప్స్ వస్తాయి. ఈ 6 గ్యాప్స్ లోను 6 బాయ్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 6 factorial ways. 6 factorial వేస్ లో అరేంజ్ చేయొచ్చు. కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏమవుతుంది? 5 factorial into 6 factorial అవుతుందమ్మా. Yes sir. అంతేనమ్మా. చూడండి. ఎయిట్ పర్సన్స్ కదా. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ arranging 8 persons around a table. మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఈ మ్యాటర్ అంతా రాయక్కర్లేదు. ఏది మీరు ఎగ్జామ్ లో ఆన్సర్ చేసేటప్పుడు ఈ మ్యాటర్ చదవడం ఏం అక్కర్లేదు. డైరెక్ట్ గా 8 - 1 factorial = 7 factorial = 5040 మీకు తెలిస్తే వాల్యూ కనుక డైరెక్ట్ గా చూసి వెంటనే 5040 అని పెట్టచ్చు. అది మరి ఆ స్పీడ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళే ముందు ఉంటారు. అర్థమవుతుందా? మీకు టైం సేవ్ అవుతుంది, బోలం సేవ్ అవుతుంది టైం. అరౌండ్ ఏ టేబుల్ ఈక్వల్స్ 8 - 1 factorial = 7 factorial = 5040. రెండోది ఏమన్నాడు? since 2 particular persons sit together.
మనం ఇది డయాగ్రామేటిక్ గా కూడా చెప్పొచ్చమ్మా. మొత్తం 8 పర్సన్స్ ఉన్నారు కూడా 1 2 3 4 5 6 7 8 అయిపోయింది. అయితే 2 పర్టికులర్ పర్సన్స్ సిట్ టుగెదర్ అన్నాడు కాబట్టి వీళ్ళు ఒక 1 పర్సన్ అనుకోండి. మొత్తం వీళ్ళు ఎంతమంది 6 పర్సన్స్ వీళ్ళు. మొత్తం ఎంతమంది అవుతారంటే 7 పర్సన్స్ అవుతారు. ఈ 7 పర్సన్స్ ని రౌండ్ టేబుల్ చుట్టూ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 7 - 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. మళ్ళీ వీళ్ళని ఇద్దరిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 2p2 ఈక్వల్ టు 2 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ లేదా 6 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2 ఇంటూ 720 ఈక్వల్ టు 1440 ఇలాగైనా రాసుకోవచ్చు. లేదా ఇంకా అప్పుడు ఇది మ్యాటర్ కూడా చెత్తాచెదారం ఏం అక్కర్లేదు, రాయక్కర్లేదు. లేదా సిన్స్ 2 పర్టికులర్ పర్సన్స్ ఆర్ సిట్ టుగెదర్ అన్నాం కాబట్టి సో 2 పర్టికులర్ పర్సన్స్ ఇది మ్యాటర్ చెప్తున్నాను. మీకు ఇది అర్థమైతే ఇది రాసేసుకోండి. పర్టికులర్ పర్సన్స్ కెన్ బి ట్రీటెడ్ as one person. Then total number of persons equal to 6 persons plus 1 unit of persons, that equal to 7 persons. They can be arranged around a table in 7 - 1 factorial equal to 6 factorial ways. Next we arrange 2 particular persons among them equals 2p2 equal to 2 factorial ways. The required number of arrangements equal to the number of ways of arranging 2 particular persons together అని చెప్పి అలా కూడా రాయొచ్చు. ఈక్వల్ టు 6 factorial into 2 factorial equal to 720 into 2 equal to 1440. తర్వాత 23rd క్వశ్చన్. అమ్మ నేను ఎక్సర్సైజ్ సమ్స్ చెప్పినప్పుడు ఇంత మ్యాటర్ రాయను, మామూలుగా లాజిక్ గా చెప్తాను. అదే సింపుల్ గా గుర్తుండేలా చెప్తాను, సరిపోతుంది కదా అమ్మాయి. మ్యాటర్ రాయాలి ప్రతిదానికి. సరే తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత మొత్తం ఎంతమంది ఉన్నారంటే 6 బాయ్స్ 5 గర్ల్స్ ఉన్నారు. 6 బాయ్స్ 5 గర్ల్స్. ఏమా చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడంటే ఏ 2 బాయ్స్ ఏ 2 గర్ల్స్ కలిపి కూర్చోకూడదు అన్నాడు. సిన్స్ no two boys are sit together and no two girls are sit together. కాబట్టి సో first we arrange 5 girls in a row in 5p5 equal to 5 factorial ways. Then we get అంటే ఇలాగే 1 2 ఎందుకు గర్ల్ అని రాసేద్దాం. G G G G G 1 2 3 4 5 6. Then we get 6 gaps between them. Next we arrange the 6 boys in these 6 gaps in 6p6 equal to 6 factorial ways. మీరు అడగచ్చు ముందు బాయ్స్ ని అరేంజ్ చేయొచ్చు కదా.
5 కదా సార్, బాయ్స్ 6 కదా సార్, గ్యాప్ 6 వస్తాయి కాబట్టి ఫస్ట్ గర్ల్స్ వేసుకోండి. అది వన్ ఆఫ్ ది రీజన్ అవుతుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే అమ్మా, ఫోటోగ్రాఫ్ తీసేటప్పుడు కొద్దిగా ఒక ఆర్డర్ ప్రకారం చూస్తారు తప్ప ఇష్టం వచ్చినట్టు అరేంజ్ చేయరు కదా. ఇప్పుడు బాయ్స్ ని మనం అరేంజ్ చేసుకోవచ్చు, కానీ గ్యాప్స్ ఎన్ని వస్తాయి? 7 వస్తాయి. అందువల్ల ఏమవుతుందంటే ఒక గర్ల్ లాస్ట్ ఎండింగ్ లో కూర్చుంది అనుకోండి, మధ్యలో గ్యాప్ మిగిలిపోతుంది కదా, అప్పుడు బాయ్ గర్ల్ వచ్చినట్టు అవ్వదు కదా. అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ వేస్, therefore the required number of ways లేదా the required number of arrangements equal to 5 factorial into 6 factorial. 5 factorial అంటే 120, 6 factorial అంటే 720. రెండు మల్టిప్లై చేస్తే 12,24 4 2 ఉంటుంది. 12,84 12,24 2 ఉంటుంది. 12,84 2 86. 2 సున్నాలు వేసుకోండి. 86,400 అవుతుంది. ఇదండి విషయం. దీంతో ఎగ్జాంపుల్ సమ్స్ అయ్యాయండి. ఈసారి ఎక్సైజ్ సమ్స్ లోకి వెళ్దాం. ఎక్సైజ్ 5 అండి. మీరు తర్వాత ఎక్సైజ్ మాత్రం ఎవరు మానకండి, చాలా విషయాలు ఉంటాయి అందులో. మీరు ఇంటర్మీడియట్ లో నేర్చుకున్న చాలా మంచి మంచి విషయాలు అంటే అక్కడ ఫార్ములా కింద మాత్రమే చెప్తారు. అంటే ఇంకో విషయం చెప్పనామా అంటే ఈసారి ఎక్సైజ్ 5A చూద్దాం. ఏమండి ఈసారి చూడండి. ఫస్ట్ ఎక్సైజ్ 5Aలో మీరు మాట్లాడదమ్మా. మీరు మాట్లాడితే నేను ఏమైనా స్పీడ్ గా చెప్పాను, లేకపోతే నేను నాకు నీరసం వచ్చేది, నేను చెప్పలేను. ఎక్సైజ్ 5A ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 4P3 అంటే ఏం చెప్పాను మీకు? 4 తక్కువ ఉంటాయి 24. 4 ఫ్యాక్టోరియల్ అని చెప్పాను కాబట్టి 24. 4P3 = 4 ఫ్యాక్టోరియల్ అండి. మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి నెంబర్ తగ్గిందంటే ఫ్యాక్టోరియల్ వచ్చేస్తుంది. సౌండ్ హేమంత్ స్పీకర్ ఆఫ్ చేయి. 24 అంటే ఆప్షన్ ఏమవుతుందండి? సి అవుతుందండి. ఇంకోటి, మీరు ఎక్కడైనా బుక్స్ ఉంటే కనుక అక్కడ టిక్లు పెట్టేసుకోకండి ఆన్సర్లు. మీరు రెండోసారి చేసేటప్పుడు ఆన్సర్లు కనబడిపోతే మీరు చేయబుద్ధి అవ్వదు, మీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఆన్సర్ తెలిసిపోతే ఇంక సమయం చేస్తాం కాబట్టి టిక్లు పెట్టుకోకండి. ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్ లో టిక్లు పెట్టుకోకండి. ఈ మెటీరియల్ అయినా సరే టిక్లు పెట్టుకోకండి. ఎప్పుడు కూడా ఆన్సర్ టిక్లు పెట్టుకోకండి. మీరు పర్ఫెక్ట్ గా నోట్స్ లో చేసుకోండి, పక్కన ఆప్షన్ రాసుకోండి అంతే. రేపు అన్న రోజున మీరు ఈ చేసిన ఆన్సర్ బుక్ లేకపోయినా టెక్స్ట్ బుక్ చూసి చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్ వస్తే అప్పుడు మీరు నోట్స్ వెరిఫై చేసుకోవాలి తప్ప ఆన్సర్ లిక్ పెట్టుకుంటే ఆన్సర్ తెలిసిపోతుంది రెండోసారి చేసేటప్పుడు. రెండోది 4P4 = 4P4 అంటే ఏం చెప్పాను? వెరీ గుడ్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 అంటే ఆప్షన్ ఏమవుతుందండి? బి అవుతుందండి. మూడోది మ్యాటర్ వచ్చినప్పుడు నేను పుస్తకం పెడతానమ్మా మీకు. 7 ఫ్యాక్టోరియల్ అన్నాడమ్మా. 7 ఫ్యాక్టోరియల్ ఎంత అవుతుంది? 5040 ఇప్పుడు చెప్పాను కాబట్టి ఆప్షన్ ఏ అవుతుందమ్మా. తర్వాత 4th క్వశ్చన్ చూడండి అమ్మా. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 అయిపోతుంది కాబట్టి ఆప్షన్ బి అమ్మా. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఎన్పిఆర్ అని ఇచ్చాడు. ఎన్ ఈజ్ ఆల్వేస్ అంటున్నాడు. ఎన్ అనేది ఎప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? పాజిటివ్ ఇంటిజర్ అని చెప్పుకున్నాం. ఎన్ఆర్ పాజిటివ్ ఇంటిజర్ అవ్వాలి. అర్థమవుతుందా? అంటే నేను చెప్పలేదు మీకు, ఎన్ఆర్ పాజిటివ్ ఇంటిజర్ అవుతుంది. కారణం ఏంటంటే ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఆర్ అంటే నెంబర్ ఆఫ్ అరేంజ్డ్ ఆబ్జెక్ట్స్. నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది పాజిటివ్ నెంబర్ అవుతుంది తప్ప నెగిటివ్ ఏం అవ్వవు కదా. కాబట్టి ఏ పాజిటివ్ ఇంటిజర్, ఏ పాజిటివ్ ఇందులోంచి ఎన్ అనేది ఏ పాజిటివ్ ఇంటిజర్. అంటే ఆప్షన్ సి అవుతుందమ్మా. నెక్స్ట్ 6th క్వశ్చన్. 6th వన్ ఎన్పిఆర్ ద రిస్ట్రిక్షన్ ఈజ్ అంటున్నాడు. ఎన్పిఆర్ లో మీకు కండిషన్ చెప్పాం. ఎన్పిఆర్ లో మీరు మన కండిషన్ ఏం చెప్పుకున్నాం? 0 <r (r) అన్నాను నేను. కాబట్టి దీన్ని బట్టి మనం n > r అని రాయొచ్చు కదా. కాబట్టి ఆప్షన్ బి అవుతుందమ్మా. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 7th వన్ ఎన్పిఆర్ = n × n - 1 అలా రాశాడు. ఎన్పిఆర్ = n × n - 1 × n - 2 అండ్ సో ఆన్ n - r + 1 అని అది n - r + 1 అని రాశాడు. ఏమంటే దీన్ని మనం ఎలా రాద్దాం అంటే n × n - 1 × n - 2 అండ్ సో ఆన్. ఈ n - r + 1 అని నేను n - కామన్ తీస్తే r - 1 అని రాయొచ్చా? ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ అంటున్నాడు. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అందులో? ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి అమ్మాయి. ఇక్కడ ఈ రెండే తీసుకున్నాం అనుకోండి ఉదాహరణకి. n × n - 1 అంటే ఎన్ని ఉన్నట్టు టర్మ్స్ ఇవి? 2 టర్మ్స్ ఉన్నాయి. అదే మనం ఈ 3 తీసుకున్నాం అనుకోండి. n × n - 1 × n - 2 అని తీసుకుంటే ఎన్ని ఉన్నట్టు? 3 ఉన్నట్టు. అంటే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే n మైనస్ ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ కన్నా ఒక నెంబర్ ఎక్కువ టర్మ్స్ ఉంటాయి, అంతేగా?
Yes, sir. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే n మైనస్ r మైనస్ 1 ఉంది. r మైనస్ 1 కి 1 యాడ్ చేస్తే ఎంత వస్తుందో అన్ని టర్మ్స్ ఉంటాయి. కాబట్టి ఎంత అవుతుంది? టర్మ్స్ ఉంటాయి. అంటే 6 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 6 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏమండి? కాబట్టి ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు r. కాబట్టి ఆప్షన్ డి అవుతుంది. తర్వాత 8th క్వశ్చన్ చూడండి. NPR ఈక్వల్ టు ఫార్ములా ఏంటి చెప్పాలి? n factorial N factorial. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుందమ్మా. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. NP4 ఈక్వల్ టు 12 ఇంటూ NP2 అన్నాడు. ఏమండి? ఇక్కడ నేను ఒక లాజిక్ చెప్తాను చూడండి. NP2 అంటే దీని NP4 అంటే మనం ఎలా రాస్తాం? n నుంచి మొదలుపెట్టి 4 టర్మ్స్ రాస్తాం. అంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 అంటాం కదా. అలాగే ఇది n అంటే NP2 అంటే n ఇంటూ n మైనస్ 1 అంటాం కదా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే లాజిక్ గాను NP2 అంటే ఇక్కడ కూడా n ఇంటూ n మైనస్ 1 వస్తుంది, ఇక్కడ కూడా n ఇంటూ n మైనస్ 1 వస్తుందా? కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఇది ఇక్కడ ఏ టర్మ్స్ వస్తే ఇక్కడ కూడా ఏ టర్మ్స్ వచ్చాయి అనుకోండి, ఆ టర్మ్స్ వదిలిపెట్టేసి మిగిలివి రాయండి. అంటే ఇప్పుడు NP2 ఉంది, NP2 ఇందులో తీసుకోకూడదు. ఇంకా తర్వాత 2 టర్మ్స్ వదిలేస్తే తర్వాత ఏమవుతుంది? n మైనస్ 2 n మైనస్ 3 అవుతుంది. అంతేనా? మీకు అర్థమైందండి లాజిక్? లేదంటే మీకు అనుమానం ఉందనుకోండి, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఈక్వల్ టు 12 ఇంటూ n ఇంటూ n మైనస్ 1. నాకేంటంటే ఒక స్టెప్ కలిసి వస్తుంది నా కకృతి చెప్పాలంటే. అంటే నాకు కలిసి వస్తుందని టైం. n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఈక్వల్ ఎంత వస్తుంది? 12 అని వస్తుంది. 12 ఎలా రాయొచ్చు? నేను 4 ఇంటూ 3 అని రాయొచ్చు. మీరు ఇక్కడ గమనించండి, ఈ రెండు నెంబర్లోను ఈ రెండు వాల్యూస్ లోను ఏది పెద్దది? n minus 2. ఈ రెండిట్లో ఏది పెద్దది? 4. కాబట్టి n మైనస్ 2 ఈక్వల్ టు 4 అవుతుంది, n ఈక్వల్ టు 6 అవుతుంది. అర్థమైందా? ఎందుకంటే అలా ఈక్వేట్ చేయడం, ఈ రెండు 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్, ఈ రెండు కూడా 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్. కాబట్టి n మైనస్ 1 ఈస్ గ్రేటర్ దెన్ n మైనస్ 3, 4 ఈస్ గ్రేటర్ దెన్ 3. సో ఈక్వేట్ ది 2 టర్మ్స్. We get n minus 2 equal to 4, n equal to 6. అర్థమైందా? Yes, sir. ఇంకోలా కూడా చేయొచ్చు దీన్ని, ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. ఇక్కడ NP2 ఉంది కదా, NP2 ఉంది అంటే n ఇంటూ n మైనస్ 1 రాదు కదా. కాబట్టి ఇక్కడ 2 ఉంది అనుకోండి, n మైనస్ 2 తర్వాత టర్మ్ n మైనస్ 3 ఆ రెండే వస్తాయి. ఇక్కడ 4 ఉంది కాబట్టి చూసుకోండి. ఇక్కడ 4 లో 2 తీసేయండి, ఇంకా నాకు 2 టర్మ్సే కదా రావాలి. ఆ 2 టర్మ్స్ ఏమవుతాయంటే ఇక్కడ ఆల్రెడీ NP2 ఉంది కాబట్టి ఇక్కడ NP2 వస్తుందన్న విషయం తెలుసు. NP2 రాయొద్దు. అంటే n ఇంటూ n మైనస్ 1 రాయకూడదు. n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఈక్వల్ టు 12 ఈక్వల్ టు 4 ఇంటూ 3. అర్థమైందమ్మా? Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడమ్మా, ఇలా ఇచ్చాడు చూడండి. NP5 ఈక్వల్ టు 24 ఇంటూ NP2 అని ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఏం రాస్తారు చెప్పండి? n minus 2 into n minus 3. n minus 2 into n minus 3 into n minus 4 రాస్తారు. అర్థమైందా? ఈ 2 కి 5 కి డిఫరెన్స్ 3. కాబట్టి n లోంచి 2 తీసేసి అక్కడి నుంచి 3 టర్మ్స్ రాసుకోండి, ఈక్వల్ టు 24. అర్థమైందా మీకు? Yes, sir. దాన్ని మనం 2 ఇంటూ 3 ఇంటూ 4 కింద రాసాం అనుకోండి, n మైనస్ 2 ఈక్వల్ టు ఏమవుతుంది? 4 అవుతుంది, n ఈక్వల్ టు 6 అవుతుంది. అలా కూడా అవుతుంది. అర్థమైందమ్మా? Yes, sir. అదమ్మా, అలా చేసుకుంటే మనకు టైం కలిసి వస్తుంది. మెయిన్ టైం గురించి బాధ అంతా ఏమా? సరే, నెక్స్ట్ ఈసారి మనం 9th అయిపోయింది. 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ లో వాడు ఏమంటున్నాడండి? NP3 టు NP2 ఈక్వల్ టు 3:1 అన్నట్టు. NP3 టు NP2 ఈక్వల్ టు 3:1. అయితే వాడు ఏమంటున్నాడంటే n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, అదే విధంగా ఇది కూడా చేయొచ్చు. ఇప్పుడు NP2 అంటే NP2 ఇందులో కూడా ఉంటుంది కదా. 3 కి 2 కి డిఫరెన్స్ ఎంత? 1. అవునా? అంటే ఒక టర్మే రావాలి. అందులో నాకు ఏ టర్మ్ రావాలి? n మైనస్ 2 రావాలి. n మైనస్ 2 ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 5. ఆన్సర్ వచ్చిందా లేదా? అంతే, అయిపోయింది. పెన్ను పెట్టక్కలేదు, ఏం అక్కలేదు. ముందు చేయాలని తప్పన ఉండాలి మనిషికి ఎప్పుడు కూడా. ఆ కాన్సన్ట్రేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. కూర్చుంటే ఏ నొప్పి రాదు తెలుసా మీకు. మన పనిలో లీనమైపోయాం అనుకోండి, తినే తిండి ఆకలి తెలియదు, నిద్ర రాదు,
ఎటువంటి నొప్పులు రావు. ముందు మనకు మైండ్ లో ఉండాలి. అంతే తప్ప అమ్మ బాబు ఇన్ని అవర్లు తీసేసుకున్నారు ఎట్రా బాబు, ఆ ఈగో ఎప్పుడైతే అట్ అయిపోతే మనిషికి ఆటోమేటిక్ గా అన్ని రోగాలు వచ్చేది. మీకు అర్థమైందా? మెయిన్ అది ఉండకూడదు. చదువుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎదగాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. మనకి ఏం తెలుసండి? ఏమి తెలియదు. తెలుసుకోవాల్సిన బోలంత విషయం ఉంది అసలు. దానికి అంటూ ఎండింగ్ ఏం లేదు ఎక్కడన్నా. మనం నేర్చుకోవడమే. ప్రతిదీ నేర్చుకోవాలి. అమ్మగారి నుంచి నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉండాలి మనం. అది తెలుసుకుంటే మన జీవితంలో పైకి వెళ్తాం. వీళ్ళు నాకు చెప్పడం ఏంటనుకుంటే ఇంకో విధంగా వెళ్తాం. అంతే తేడా. సరే వదిలేండి. ఇప్పుడు ఇంతకీ మీరు కావాలనుకుంటే మామూలుగా చేసుకోండి. ఇష్టు అంటే రేషియో కాబట్టి NP3/NP2 = 3/1. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే n × n-1 × n-2 బై n × n-1 = 3 అవుతుంది. n-1 క్యాన్సిల్ అయిపోతే n-2 = 3 అవుతుంది. n = 3 + 2 అంటే 5 అవుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ ఇంత చేయక్కర్ లేకుండా సింపుల్ గా చెప్తున్నానుగా. NP2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే NP2 ఇందులో కూడా ఉంటుంది కాబట్టి. NP2 తర్వాత వచ్చే టర్మ్ ఏంటి? n × n-2. n-2 = 3, n = 5. అలా కూడా చేసుకోవచ్చు. అర్థమైందండి మీకు? అలా కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇంకోలా కూడా ఆలోచించచ్చమ్మా. ఇప్పుడు NP2 అనేది ఇందులో కూడా NP2 ఉంటది కాబట్టి NP2 కాకుండా తర్వాత అంటే NP3 అన్నాడు కాబట్టి దీనికన్నా ఒక టర్మ్ ఎక్కువ కాబట్టి NP2 తర్వాత వచ్చే టర్మ్ ఏంటో రాయండి. అదే ఇక్కడ NP4 ఇచ్చాడు అనుకోండి, NP2 తర్వాత వచ్చే 2 టర్మ్స్ రాయండి. అది NP5 ఇచ్చాడు అనుకోండి, NP2 తర్వాత వచ్చే 3 టర్మ్స్ రాయండి. అలా మాట. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుందండి ఆప్షన్. తర్వాత m+n P2 = 56, m+n P2 = 56. అలాగే m-n P2 = 30. m-n P2 = 30. ఇప్పుడు మీరు గమనించండి. 56 మనం 8 × 7 కింద రాయొచ్చు. అంటే నేను 8P2 అని రాసుకోవచ్చండి ఇది. Yes, sir. అలాగే ఇది Yes, sir. 6 × 5 అని రాయొచ్చు. అంటే 6P2 అని రాసుకోవచ్చండి. Yes, sir. ఇప్పుడు చూడండి, ఈ 2కి సరిపోయింది. అంటే m+n = 8 అని తీసుకోవచ్చా? Yes, sir. Sir. m-n = 6. ఈ రెండు యాడ్ చేస్తే 2m = 14 అవుతుంది, m = 7 అవుతుంది, n = 1 అవుతుంది. n = 8 - 7 అంటే 1 అవుతుంది. అంటే m = 7, n = 1. ఆప్షన్ ఏంటండి? బి. 12th క్వశ్చన్. 5PR = 60 అట. R వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. చూడండి, 5PR = 60 అట. ఈ 60ని మనం 5 × 4 × 3 కింద రాసుకోవచ్చు. 5PR 5 4 = 20 5P3. అంటే 5P3. 5P3 అంటే R వాల్యూ ఏమవుతుందంటే 3 అవుతుంది. 3. అంటే ఆప్షన్ ఏమవుతుందండి? ఏ అవుతుందండి. తర్వాత 13th క్వశ్చన్ చూడండి. n+1 అదే ఇది ఆల్రెడీ మనం ఇంతకు ముందు చేసిన మోడలే. n+1 n1 + n2 P2 = 132. 132 అంటే 12 11s అని రాసుకోవచ్చు. 12 11s అంటే 12P2 కింద రాసుకోండి. తర్వాత n1 - n2 P2 = 30. అంటే 6 × 5 కింద రాసుకోండి, 6P2 అవుతుంది. అంటే ఇప్పుడు n1 + n2 = 12, n1 - n2 = 6. ఇలా చూడగానే మీరు చెప్పేయాలండి. మీరు ఆప్షన్ ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు. n1 + n2 ఏమో 12 అవ్వాలి, n1 - n2 ఏమో 6 అవ్వాలి. అలా ఆప్షన్ బట్టి అలాగే వెళ్ళిపోవచ్చు. లేదంటే ఈ రెండు చూడగానే మీకు తెలిసిపోవాలి. ఈ రెండు యాడ్ చేస్తే ఈ రెండు పోతాయి. 2n1 = ఏమవుతుందంటే 18 అవుతుంది, n1 = 9 అవుతుంది, n1 9 ఇక్కడ రాస్తే n2 = 3 అవుతుంది. అలా మీరు స్పీడ్ గా క్యాలిక్యులేట్ చేయండి. బోల్డ్ టైం మిగిలిపోద్ది. మీరే ముందుంటారు. మీ మైండ్కి పని చెప్పండి. మెయిన్ అబద్ధాలు చెప్పడానికి మీరు ఎంతవరకు వర్క్ చేస్తారు అంటే కాలేజీకి రాలేదంటే ఇన్ని అబద్ధాలు క్రియేట్ చేస్తారు. ఆ క్రియేటివిటీ అంతా కూడా ఈ సొల్యూషన్ చేయడంలో క్రియేట్ చేయండి. మీకు ఇష్టం లేని పని మీతో చేయించేటప్పుడు మీరు ఎన్ని వంకలు పెడతారో చేయకండి అన్న. ఆ వంకలన్నీ కూడా దీని మీద పెట్టండి. ఆటోమేటిక్ గా బోలంత నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. అందరికన్నా మీరే ముందుంటారు. మీరు యు ఆర్ ద బెస్ట్ ఇన్ ఆల్ మెంబర్స్. కాబట్టి ఈ n1 + n2 = 12. n1 - n2 = 6. ఈ రెండు యాడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2n1 = 18, n1 = 9. ఈసారి 9ని తీసుకొచ్చి ఇందులో రాసేయండి. n1 + 9 = 12, n1 = 3 అవుతుంది. ఇది మీరు కావాలంటే ఆప్షన్ బట్టి కూడా వెళ్ళిపోవచ్చండి. ఆప్షన్ బట్టి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది అంతే, అంతకు మించి ఏమీ లేదు. అంటే వాల్యూస్ అన్ని పర్ఫెక్ట్ గా మీకు మైండ్ లో ఉంటే
అంటే 12p2 అంటే ఎంత, 11p2 అంటే ఎంత, 6p2 అంటే ఎంత, అలా వాల్యూస్ మీరు డైరెక్ట్ గా మైండ్ లో ఉన్నాయనుకోండి, ఆప్షన్ బట్టి వెళ్ళిపోవచ్చు, తప్పని ఆన్సర్ వచ్చేది. కానీ మరి కష్టం అది కొద్దిగా. ఇప్పుడు ఆప్షన్ ఏమవుతుంది, n1 = 9, n2 = 3, n2 = 3, ఇది n2 అమ్మ. అంటే ఆప్షన్ ఏమవుతుంది, సి అవుతుంది. ఎవరికైనా అర్థం కాకపోతే నిర్మోహమాటంగా అడగండి, అంతే తప్ప మొహమాటానికి వెళ్ళకండి. చదువు ఇది 14. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ కంప్యూటర్ కెన్ బి రీఅరేంజ్డ్. ఏమండి, కంప్యూటర్ ఇచ్చాడండి, ఎన్ని లెటర్స్ ఉన్నాయండి ఇందులో? 8 లెటర్స్ ఉన్నాయండి, అవునండి. Yes, sir. ఇప్పుడు వీటిని రీఅరేంజ్ చేయాలంటున్నాడు. రీఅరేంజ్ చేయడం అంటే జనరల్ గా అరేంజ్ చేస్తే ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు 8 లెటర్స్ ని ఒక రోలో? 8 factorial Factorial ways. ways. వెరీ గుడ్, 8 ఫ్యాక్టరల్ వేస్. అయితే ఇప్పుడు రీఅరేంజ్ అంటున్నాడంటే దాని అర్థం ఏంటి, మళ్ళీ కంప్యూటర్ అనే వర్డ్ వస్తుందా ఆ లెటర్స్ ని అరేంజ్ చేస్తే? రాకూడదు కదా. No, sir. కాబట్టి ఆ 1 వే ఇందులో తీసేయాలి కదా. మీకు అర్థమైందమ్మా? ఇందులో లెటర్స్ ఉపయోగించి మనం ఎన్ని రకాలుగా ఫామ్ చేయొచ్చు అంటే అరేంజ్మెంట్స్ 8 ఫ్యాక్టోరియల్. అందులో 1 అరేంజ్మెంట్ లో వచ్చే వర్డ్ ఏంటి, కంప్యూటర్. మరి రీఅరేంజ్ చేసినప్పుడు మరి కంప్యూటర్ అనే వర్డ్ ఎందుకు వస్తుంది, రాకూడదు కదా. కాబట్టి ఆ 1 తీసేసాం. 8 ఫ్యాక్టోరియల్ అంటే 5040 into 8. 8 చేస్తే 0 -1. 2 3 3 8 5 40 అంటే -1. అంటే ఇది ఏమొస్తుంది, 4029. 319. Sir, 319 was, sir. 319. ఏమండి, అంటే ఆప్షన్ ఏమవుతుందండి, బి అవుతుందండి. అర్థమైందండి? Yes, sir. Yes, sir. మ్యాటర్ ఏమైనా రాయమంటే రాస్తానమ్మా. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ కంప్యూటర్ అని చెప్పి రాయనా? Yes, sir. అక్కర్లేదు. Purలేదు, sir. Yes, sir. 15. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఫెయిల్యూర్, అబ్బా, సో దట్ వోవెల్స్ ఆల్వేస్ కమింగ్ టుగెదర్. సరే చూద్దాం. ఫెయిల్యూర్ ఏమంటే ఇందులో వోవెల్స్ ఎన్ని ఉన్నాయండి? 4, sir. Sir. 4, sir. 4. ఏంటవి? ఏ, ఈ, ఐ, యు. నెక్స్ట్ కాన్సనెంట్స్ ఉన్నాయండి? 3, sir. Yes, sir. 3. Three, sir. ఏంటవి? ఎఫ్, ఎల్, LR. ఆర్. ఏమండి ఇప్పుడు చూడండి, వాడు ఏమంటున్నాడు క్వశ్చన్ లోను, ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజ్మెంట్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఫెయిల్యూర్ సో దట్ వోవెల్స్ ఆర్ ఆల్వేస్ కమ్ టుగెదర్. వోవెల్స్ ఆర్ కమ్ టుగెదర్ అన్నాడు కాబట్టి వీటన్నిటి ఒక యూనిట్ అనుకోండి. అనుకుంటే మొత్తం లెటర్స్ ఎన్ని అవుతాయి? 4 factorial. 4 లెటర్స్ మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే, ఓ పని చేద్దాం. ఇక్కడ ఓవెల్స్ అన్నాడు కాబట్టి ఓవెల్స్ మొత్తం 4. కాన్సనెంట్ ఈ 4 ఓవెల్స్ ని ఒక యూనిట్ అనుకోండి. మొత్తం ఎన్ని లెటర్స్ అవుతాయి? 4 లెటర్స్ అవుతాయి. 4 లెటర్స్. వీటిని మనం ఒక రోల్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 4 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఈ 4 ఓవెల్స్ ని కూడా వాటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 4 ways. 4 ఫ్యాక్టరల్ వేస్. ఏమండి, అంటే 24 into 24 అవుతుంది. 24 ఎంత? 576. అర్థమైందండి? Yes, sir. ఆప్షన్ ఏ అంతే. తర్వాత 16th క్వశ్చన్ చూడండి. 10 examination papers are arranged in such a way that the best and worst paper never come together. బెస్ట్ వర్స్ట్ పేపర్ అసలు కలిపి ఉండకూడదు. ఇంకో విషయం, నేను మీకు మంచి పాయింట్ చెప్దాం అనుకున్నాను, ఈ సమ్లా పాయింట్ వచ్చింది, చెప్తాను. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈజ్, అంటే ఇక్కడ మొత్తం 10 పేపర్స్ ఉన్నాయి. ఈ 10 పేపర్స్ లోను బెస్ట్ అండ్ వర్స్ట్ పేపర్ కలిపి రాకుండా ఉండేలాగా ఇన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అని అంటున్నాడు. ఏమంటే చూడండి, ఇప్పుడు జనరల్ గా ఒక రోలో ఒక 4 మెంబర్స్ అరేంజ్ చేసాం అనుకోండి, వాళ్ళ మధ్య ఎన్ని గ్యాప్స్ వస్తాయండి? 5 gaps. 5 gaps. వస్తాయి. ఏమా, ఇప్పుడు మనం అదే ఒక 4 పర్సన్స్ ని సర్కిల్ లో అరేంజ్ చేసాం అనుకోండి, వాళ్ళ మధ్య ఎన్ని గ్యాప్స్ వస్తాయి చూడండి? 1 4, 3 4 వస్తాయి. కాబట్టి మీకు దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలి, రోలో అరేంజ్ చేస్తే n పర్సన్స్ ని n+1 గ్యాప్స్ వస్తాయి వాటి మధ్య. అదే మనం సర్కిల్ అరేంజ్ చేస్తే n పర్సన్స్ ని వాళ్ళ మధ్య n గ్యాప్స్ వస్తాయి. మీకు అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. అదమ్మా విషయం. కాబట్టి ఇప్పుడు చూడండి, ముందు వాడు 10 పర్సన్స్ 10 ఎగ్జామినేషన్ పేపర్ అరేంజ్ చేయాలన్నాడు. అయితే ఇందులో వాడు ఏమంటాడంటే 2 బెస్ట్ అండ్ వర్స్ట్ పేపర్ కమ్ టుగెదర్, నాట్ కమ్ టుగెదర్ అన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాం, ముందు దేనికైతే రిస్ట్రిక్షన్ ఉందో ఆ 2 పేపర్లు పక్కన పెట్టండి. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 8 పేపర్స్. 8 పేపర్స్ ని ఒక సర్కిల్ చుట్టూ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 8 factorial ways. 8. ఈ 8 పేపర్స్ ని మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 7 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. సర్కిల్ చుట్టూ అన్నాడు కదండి, ఏమన్నాడు? Circle and Circle ఏం అనలేదు, sir. సర్కిల్ అనలేదా? లైన్. వెరీ గుడ్. అయితే
లైన్ 8 ఫ్యాక్టరల్ వేస్ అయితే ఇంక సర్కిల్ ఎందుకు చెప్పాను నేను సర్కిల్ అనుకుంటున్నాను నేను 8p8 ఈక్వల్ టు 8 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. మరి 8 ఫ్యాక్టరల్ వేస్ లో అరేంజ్ చేస్తాం వాటి మధ్య గ్యాప్ లైన్ వస్తాయి 9 sir. 9 గ్యాప్స్ వస్తాయి. ఈ 9 గ్యాప్స్ లోను మనం ఈ 2 పేపర్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు 92. 92 ways. 9p2 వేస్ లో అరేంజ్ చేయొచ్చు. కాబట్టి 9p2 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ 9p2 అంటే 8 ఫ్యాక్టోరియల్ వేరే వాల్యూ అని ఇచ్చాడు ఇవ్వలేదు. 9p2 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ అంటే దీన్ని మనం 9 ఇంటూ 8 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. అప్పుడు చూడండి ఒకసారి ఇలాంటి క్వశ్చన్ మనం చేస్తాం గుర్తుందా మీకు n-2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 2 పర్టికులర్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ టుగెదర్ అని చెప్పి చేసాం గుర్తుందా? క్వశ్చన్ కూడా అడిగారు కొంతమంది n-2 ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ రాస్తే అది ఎలా వచ్చిందో కూడా అడిగారు నిన్న. ఖ్యాతి కాదు ఇంకొక అమ్మాయి ఎవరు అడిగారు పూర్ణ మహాలక్ష్మి కాదు ఇంకొకరు ఎవరు అడిగారు నిన్న ఎవరు ఎస్ఎస్వి అనుకుంటా ఎవరు మొత్తానికి అడిగారు. ఇప్పుడు చూడండి ఈ 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ బదులు 9 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చుగా నేను అంటే 8 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చా అండి? అర్థమైంది నేను చేసాం గుర్తుందా మీకు n ఆబ్జెక్ట్స్ ని ఒక రోల్ అరేంజ్ చేయాలి 2 పర్టికులర్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ కమ్ టుగెదర్ అని చెప్పి అన్నప్పుడు n-2 ఆబ్జెక్ట్స్ ని ముందు అరేంజ్ చేయాలి. అది ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే n-2 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. వాటి మధ్య n-1 గ్యాప్స్ వస్తాయి. ఆ n-1 గ్యాప్స్ లోను 2 పర్సన్స్ ని మనం n-1 pv2 కింద అరేంజ్ చేయొచ్చు. n-1 pv2 అంటే n-1 ఇంటూ n-2 ఇంటూ n-2 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. n-1 ఇంటూ n-2 ఫ్యాక్టోరియల్ అంటే n-1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. అంటే n-2 ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ అవుతుందని చెప్పి నేను సమ్ చెప్పాను గుర్తుందా? Yes sir. Yes, sir. మరి అదే కదమ్మా ఇది కండిషన్ అంటే ఆ కండిషన్ అప్లై చేసి కూడా ఈ సమ్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే n ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు 2 పర్టికులర్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాట్ కమ్ టుగెదర్ అన్నట్టు ఫార్ములా ఏంటి n ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు n-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n-2 కాబట్టి 10 ఇచ్చాడు కాబట్టి 10-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10-2 అంటే 10-1 ఫ్యాక్టోరియల్ అంటే 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10-2 అంటే 8. అర్థమైందమ్మా? Yes sir. చూడండి అలా కూడా మనం ఆ లాజిక్ అప్లై చేసి కూడా చేయొచ్చు. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ 3,040 rupees, sir. 40, sir. వెరీ గుడ్. అయితే ఇక్కడ వాల్యూ లేదు 8 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ ఇచ్చాడు ఆప్షన్ లో ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుందమ్మా. వెరీ గుడ్ సి. ఏమండి చూడండి మనం దీన్ని ఇలా కూడా చేయొచ్చు. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ అంటే నిన్న చెప్పిన మీకు క్వశ్చన్ లో చెప్పిన పాయింట్ మీకు గుర్తుండుంటే ఈ రోజు వెంటనే చూడగానే ఆన్సర్ చెప్పేస్తారు మీరు. ఇదంతా చేయక్కర్లేదు కూడాను. అది మాట విషయం. మీరు అలా నాకు గుర్తు చేయగలిగితే నాకు చాలా హ్యాపీ. ఆ పిల్లలు ఎవరు ఉన్నారు నేను జీవితాంతం మర్చిపోను తెలుసా నాకు గుర్తుండిపోతారు మైండ్లో అలాగే. అర్థమైందా? గతంలో సంజయ్ ఒక డౌట్ అడిగాడు పూర్ణ మహాలక్ష్మి డౌట్ అడిగారా? ఆ రోజు కూడా చెప్పాను సంజయ్ అడిగాడు మంచిగా అడిగాడు క్వశ్చన్ అని. ఎందులో చెప్పనా సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అప్లై చేశారు మీరు. నేను వేరే విధంగా రూట్ ఫైండ్ అవుట్ చేశాను అవునా వాల్యూ ఆ రోజు. అది మాట నేను చెప్తున్నాను కదా మీరు ఏం అడిగారో క్వశ్చన్ నాకు గుర్తుంటుంది. మీరు ఎవరు అడిగారో కూడా నాకు గుర్తుంటుంది ఖచ్చితంగా. నేను మర్చిపోనమ్మా. అది ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ n ఆబ్జెక్ట్స్ in a line when the 2 particular objects are not together are not come together is formula n-1 factorial into n-2. నేను చేసాం మనం నిన్నే చేసాం కావాలంటే చూసుకోండి. నోట్ పాయింట్ ఉందా? నోట్ పాయింట్ కదా సమ్మె ఉందా? కాబట్టి ఇక్కడ 10 ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు కాబట్టి ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్ టు లేదా అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు n అంటే 10 ఇక్కడ 10-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10-2 దట్ ఈక్వల్ టు 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8. అదే ఆన్సర్. కాబట్టి ఆప్షన్ సి అమ్మాయి సి రాసిన ఇక్కడ. తర్వాత 17th క్వశ్చన్ చూడండి. 17th క్వశ్చన్ ఏమంటాడు n ఆర్టికల్స్. అబ్బా సూపర్ చూసారా ఈ బాబోయ్ మనం అసలు చూడలేదు చూసారా ఎంతలా బ్లైండ్ గా ఉందో నేను. తర్వాత క్వశ్చన్ అదే ఇచ్చాడు కదా చూసారా. నేను ఎక్కడెక్కడో చెప్తున్నాను చూసారా. నేను నిజంగా నీకు ఈ క్వశ్చన్ చూడలేదు. నేను 17th క్వశ్చన్ నేను చెప్పిందంతా గుర్తు తెచ్చుకుని అంత గొంతు చించుకునేలా వాగేసాను చూసారా ఎంత తెలివితేటలో నాకు. ఈ రోజు చూడండి పక్కనే ఇచ్చాడు తర్వాత
కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 17th. n-2 into n-1 factorial. అర్థమైందమ్మా అందరికీ మోర్ పోరాటం చేస్తారట మా అమ్మాయిలు. అది మనకు తర్వాత క్వశ్చన్లు ఇచ్చాడు, అది చూసుకోకుండా నేను పులోమని నేను చెప్పిందంతా వాగేసాను పులోమని కంటిన్యూగాను గొంతు ఆపకుండా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ. అది మళ్ళీ ఇప్పుడు రాసాను కూడా మీకు, ఆప్షన్ ఏ అవుతుందమ్మా. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. వాడు ఏమన్నాడంటే 18th క్వశ్చన్ లో while school teams are participating in a quiz contest, then the number of ways of first, second and third positions may be won is. ఆల్రెడీ ఎలాంటి మనం అంతకు ముందు చేస్తాం. 13 టీమ్స్ గుర్తుందా మీకు? Yes, sir. 13 P3 ఏదో వచ్చింది అక్కడ. 10 టీమ్స్ మరి. సరే ఇప్పుడు 12 స్కూల్ టీమ్స్ ఉన్నాయట. అక్కడేమో 3 ప్రైజెస్ ఉన్నాయి. 1 2 3 ప్రైజెస్ ఉన్నాయి. ఇది ప్రైజ్ 1, ప్రైజ్ ఇది అలా అవుతుంది. ప్రైజ్ 1, ప్రైజ్ 2, ప్రైజ్ 3. ఇప్పుడు మొత్తం ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి? 12 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. 12 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇప్పుడు అయితే ఈ ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇవ్వచ్చు? ఈ 12 మెంబర్లు ఎవరికైనా ఇవ్వచ్చుగా? Yes, sir. Yes, sir. వాళ్ళు ఇక్కడ ఒకరికి ఇచ్చేసాం. ఇంకెన్ని ఉంటాయి ప్రైజెస్? 2 ఉంటాయి. అయితే ఈ సెకండ్ ప్రైజ్ ని ఇంకా ఎంతమంది ఉంటారు టీంలు? ఒకళ్ళు ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి 11 ఉంటారు. కాబట్టి 11 మెంబర్స్ ఎవరికి ఇవ్వచ్చు. Level. తర్వాత ఇది కూడా ఇచ్చేసాం. ఇంకొక ప్రైజ్ ఉంటుంది. 10 టీమ్స్ ఉంటాయి. 10 వేసుకోండి, ఇంటూ చేయండి. 12 11 132 13 20 అవుతుంది ఆన్సర్. లేదా ఇలా కాకుండా 12 టీమ్స్ నుంచి మనం ఎన్ని టీమ్స్ ని మనం తీసుకోవాలి అంటే 3 టీమ్స్ ని తీసుకోవాలి. కాబట్టి 12 into 11 into 10 అంటే 13 20 ఇలా కూడా అవుతుంది. అంటే ఆప్షన్ ఏమవుతుందంటే బి అవుతుందండి. తర్వాత 19th క్వశ్చన్ చూడండి. The sum of all 4-digit numbers containing the digits without repetition is sum of the 4-digit numbers ఫార్ములా ఏమవుతుంది? n-1 p r-1 into sum of the digits into 1 1 1 1 r times. చెప్పానా లేదా? Yes, sir. Yes, sir. Yes, sir. కాబట్టి ఆ ఫార్ములా అప్లై చేస్తే మీరు 2, 4, 6, 8 అంటే ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు? 4 డిజిట్స్ ఇచ్చాడు. అలాగే మనకి ఎన్ని డిజిట్ నెంబర్ కావాలి? 4 డిజిట్ నెంబర్ కావాలి. కాబట్టి n వాల్యూ 4 అవుతుంది, r వాల్యూ 4 అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ద సమ్ ఆఫ్ ది 4 డిజిట్ నెంబర్స్ ఫార్మ్డ్ బై ది ఆల్ డిజిట్స్. ద సమ్ ఆఫ్ ది 4 డిజిట్ నెంబర్స్. మీరు ఎగ్జామ్ లో మ్యాటర్ ఏం రాయక్కర్లేదు, డైరెక్ట్ గా ఫార్ములా రాసుకోవడం, సబ్స్టిట్యూట్ చేసుకోవడం. 4 డిజిట్ నెంబర్స్ ఫార్మ్డ్ బై ది given 4 digits ఈక్వల్ టు ఫార్ములా n-1. చెప్పాను మీకు ఇక్కడ n కూడా తగ్గించండి, అలాగే r కూడా తగ్గించండి. n-1 p r-1 ఇంటూ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇంటూ ఈ ఫార్ములా గుర్తుంటే డైరెక్ట్ గా ఇప్పుడు తర్వాత రాయబోయే స్టెప్ రాసిస్తే సరిపోతుంది. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇంటూ 1 1 1 1 and so on r times. దట్ ఈక్వల్ టు n-1 p r-1 అంటే 4 - 1 p. ఇది కూడా మీరు రాయక్కర్లేదు, నోట్ తో క్యాలిక్యులేట్ చేసుకోవడమే. 4 - 1 ఇంటూ సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే ఇది కూడా మీరు చేయక్కర్లేదు, యాడ్ చేసుకుని ఉంచుకోవడమే మైండ్ లో. 2 4 అలా అన్నట్టు. 2 + 4 + 6 + 8 ఇంటూ ఎన్ని 1లు వేయాలి? ఎన్ని డిజిట్ నెంబర్ ఫామ్ చేస్తే అన్ని 1లు వేయాలి. ఎన్ని 1లు వేయాలి? 4 sir. 4 1లు వేయాలి. దట్ ఈక్వల్ టు ఇది సింప్లిఫై చేస్తే ఇది 3p3 అవుతుందమ్మా. 3p3 అంటే 3 ఫ్యాక్టర్లు అంటే 6 వేసేస్తున్నానమ్మా. తర్వాత ఇది 6 8 14 4 18 2 20 20 అయిందమ్మా. ఇంటూ 1 1 1 1 అమ్మా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇది అలాగే 0 వస్తుంది, అది పక్కన పెట్టండి. 6 2 12 కదా. అంటే యూనిట్ అది 0 తర్వాత 2 వచ్చే ఆప్షన్ ఏమైనా ఉందా? 2 ఆప్షన్లు ఉన్నాయి అక్కడ, అవునా? Yes, sir. అయితే అక్కడ మీరు ఏం చేయాలంటే 6 రెళ్ళు 12, 6 2 12, 12 11 ఎంత? 132 ఏనా? Yes, Yes, sir. sir. Yes, sir. కాబట్టి అక్కడ బి ఆప్షన్ అయ్యే అవకాశం ఉందా? No, sir. No, sir. బి ఆప్షన్ అవ్వాలి, ఎందుకంటే నన్ ఆఫ్ దీస్ లేదు కాబట్టి మనం ధైర్యంగా పెట్టేసి. అదే నన్ ఆఫ్ దీస్ ఉందనుకోండి చచ్చినట్టు చేయాల్సిందే క్యాలిక్యులేషన్. అర్థమైందా? Yes, sir. Yes, sir. ఈ విధంగా కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. అది చెప్తున్నాను కదా, మెయిన్ అన్నిటికీ కారణం మూలాధారం ఒకటేనమ్మా, మన మైండ్, మన థింకింగ్. మన మైండ్ కరెక్ట్ గా వర్క్ చేస్తే మన థింకింగ్ కరెక్ట్ గా ఉంటుంది. మనం ఎక్కడో ఆలోచిస్తూ ఎక్కడో వర్క్ చేస్తే ఆ వర్క్ కూడా అలాగే ఉంటుంది. అటు ఆ వర్క్ అవ్వదు, ఇటు థింకింగ్ కూడా పూర్తిగా అవ్వదు, సగం సగం అవుతుంది ఏదైనా. చూడండి ఇప్పుడు ఈసారి 6 2 12 అంటే 120 ఇంటూ అని వస్తుంది. 120 ఇంటూ 0 అని వస్తుంది కాబట్టి నేను 12 ఇంటూ 1 అంటే 12 1 2 1 ఉంటుంది, 13 3 1 ఉంటుంది, 12 3 1 ఉంటుంది, 13 0
అంటే 1,333,20 దీన్ని మనం 1,10,100,000 రాసుకోవచ్చు. అది అర్థమైందండి మీకు? అంటే ఆప్షన్ ఏమవుతుందండి, డి అవుతుంది. D sir. మీరు అలాగ నన్ ఆఫ్ దీస్ లేకపోతే యూనిట్ డిజిట్ ని బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు, లేదా టెన్స్ డిజిట్ ని బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు. లేకపోతే ఇలాగ మనం అప్రాక్సిమేట్లీ మల్టిప్లై చేసుకునే 11 సార్ 132 రావాలి కాబట్టి 113 మీద ఉండాలి, 12 మీద ఉండకూడదు అని చెప్పి అలా కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. అలా కూడా టైం సేవ్ అవుతుంది మనకి. అది మీరు చేస్తే తెలుస్తుందమ్మా. మీరు ఒక్కొక్క సమ ఒకలా ఆలోచించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే మీకే ఆలోచనలు వస్తాయి, విపరీతమైన ఆలోచన. ఏమండి? తర్వాత 20 క్వశ్చన్ ఏమన్నాడు, ద నెంబర్ ఆఫ్ 4 digit numbers that are greater than 5,000 can be formed out of the digits 3, 4, 5, 6 and 7. ఆ 4 digit numbers ఫామ్ చేయాలట, అది కూడా 5,000 కన్నా ఎక్కువ ఉండాలట. ఏమండి? వాడు ఇచ్చిన డిజిట్స్ రాస్తున్నాను, 3, 4, 5, 6, 7. 3, 4, 5, 6, 7. ఏమండి? ద నెంబర్ ఆఫ్ 4 digit numbers గ్రేటర్ దాన్ 5,000 అవ్వాలండి. ఏమండి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 4 digit నెంబర్ 5,000 కన్నా ఎక్కువ ఉండాలి అంటే 1, 2, 3, 4 4 ప్లేసెస్ తీసుకున్నాను. మరి ఫస్ట్ ప్లేస్ నేను 3 తో ఫిల్ చేయొచ్చా? No sir. No sir. 4 తో? No No sir. sir. అంటే నేను ఏం చేయొచ్చు, 5 తో గానీ 6 తో గానీ 7 తో గానీ ఫిల్ చేయొచ్చు. అంటే ఎన్ని రకాలుగా ఫిల్ చేయొచ్చు? 3 ways. 3 ways. మరి రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? ఒకటి ఫిల్ చేస్తాను అనుకోండి, ఇంకెన్ని ఉంటాయి? 3 places sir. 4 ఉంటాయి. 4 ఉంటాయి. 4 డిజిట్స్ ఉంటాయి. Yes sir. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 3 ప్లేసెస్ ఉన్నాయి. అంటే 4 3 వేస్ లో ఫిల్ చేయగలను. అంటే ఇప్పుడు నాకు ఆన్సర్ ఏమవుతుందంటే 5 digit నెంబర్స్ అంటే 4 digit నెంబర్స్ గ్రేటర్ దాన్ 5,000 అంటే 3 into 4p3 అవుతుంది. అంటే 3 into 24 అంటే 72 అవుతుంది. ఉందా ఆన్సర్? Yes sir. Yes sir. ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ 21st క్వశ్చన్ చూడండి. 4 digit numbers to be formed out of the figures. The number of such numbers. ఏమండి? 4 digit numbers ఫామ్ అవ్వాలట, వాడు ఇచ్చిన డిజిట్స్ ఉపయోగించి. చూడండి ఇది కూడా 0, 1, 2, 3, 4. 0, 1, 2, 3, 4. ఇప్పుడు 4 digit numbers ఫామ్ అవ్వాలి నాకు. 1, 2, 3, 4. ఏమండి? ఇప్పుడు 4 digit నెంబర్ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ ప్లేస్ లో నేను 0 ఫిల్ చేయగలనా? No sir. No sir. కాబట్టి ఎన్ని ఫిల్ చేయొచ్చు నేను? ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అవైలబుల్ గా? 4. కాబట్టి 4 వేస్ లో ఫిల్ చేయగలను. మరి రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఎందుకంటే 0 మనం పక్కన పెట్టాం. మిగిలిన 4 డిజిట్స్ లో ఏదో ఒక డిజిట్ తో దీన్ని ఫిల్ చేసాం. అంటే ఇక్కడ 3 ఉంటాయి, 0 ఒకటి 4. 0 ఎక్కడైనా మనం ఫిల్ చేయొచ్చు. కాబట్టి రిమైనింగ్ 3 ప్లేసెస్ ని రిమైనింగ్ 4 డిజిట్స్ తో 4p3 వేస్ లో ఫిల్ చేయొచ్చు కదండి. అంటే 4 into 4p3 దట్ ఈక్వల్ టు 4 into 24 అంటే 96 వస్తుందమ్మా ఆన్సర్. 21st క్వశ్చన్ 96 ఆప్షన్ సి. సెకండ్ క్వశ్చన్ చూస్తే the number of ways of letters of the word triangle to be arranged so that the word angle will be always present is. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ట్రయాంగిల్ అనే వర్డ్ ఇచ్చాడు. 22nd క్వశ్చన్. ఇప్పుడు దీన్ని మనం అరేంజ్ చేయాలి, ఇందులో లెటర్స్ మనం అరేంజ్ చేయాలి. అయితే మనం ఎలా అరేంజ్ చేసినా సరే యాంగిల్ అనేది మాత్రం సపరేట్ అవ్వకూడదట. యాంగిల్ అనేది యాంగిల్ లాగే ఉండాలి. కాబట్టి మనం తీసుకున్న ప్రతి అరేంజ్మెంట్ లో యాంగిల్ ఉండాలన్నమాట, ఆల్వేస్ ప్రెసెంట్ అవ్వాలి. కాబట్టి యాంగిల్ ని ఒక యూనిట్ అని తీసుకోండి, లేదా ఒక లెటర్ అని తీసుకోండి. అప్పుడు మొత్తం టోటల్ లెటర్స్ ఎన్ని అవుతాయి? 4 లెటర్స్ అవుతాయి. అవునా? Yes sir. 1 unit of these letters. అయితే 4 లెటర్స్ అవుతాయి. దే కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఏ రో ఇన్ 4p4 ఈక్వల్ టు 4 ఫ్యాక్టరల్ వేస్. మరి ఇప్పుడు మళ్ళీ యాంగిల్ లో లెటర్స్ ని మనం అరేంజ్ చేయొచ్చా వాటిని? No sir. No, sir. చేయకూడదు. ఎందుకంటే అలా చేస్తే యాంగిల్ మారిపోద్ది కదా. వాడు ఏమన్నాడు, ఏ అరేంజ్మెంట్ వచ్చినా సరే యాంగిల్ లాగా ఉండాలంటున్నాడు. యాంగిల్ లాగా ఉండాలంటే యాంగిల్ ని అలా ఫిక్స్ చేసేయాల్సింది అంతే. అంటే 1 వేలోనే ఫిల్ చేయగలం దాన్ని. కాబట్టి 4 ఫ్యాక్టరల్ ఇంటూ 1 అంటే 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టరల్ అంటే ఎంత? 24 ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ సి అవుతుంది. ఇది అర్థమైందండి అందరికీ? అమ్మా Yes sir. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ డాటర్ are to be arranged so that vowels occupy the odd places, then the number of different words vowels ఎప్పుడు కూడా ఆడ్ ప్లేసెస్ ని ఆక్యుపై చేయాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3, 3, 6, 2, 8 ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓవెల్స్ ఎప్పుడు కూడా ఆడ్ ప్లేస్ లోనే ఉండాలి. ఆడ్ ప్లేస్ లో ఉండాలి ఓవెల్స్ మాత్రం. అంటే ఇక్కడ చూడండి, ఆడ్ ప్లేస్ అంటే 1,
3 5 7. ఇక్కడ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 3 sir. 1 2 3 3. AEU కాన్సనెంట్స్ 5 sir. 5. ఇంకా అవి ఏంటనేది నాకు అవసరం లేదు మిగిలినవన్నీ. ఇప్పుడు ఏమంటున్నాడు? కేవలం ఆడ్ ప్లేసెస్ లో ఓవెల్స్ మాత్రమే ఉండాలి. కాబట్టి ఫస్ట్ వి అరేంజ్ ద ఓవెల్స్ ఇన్ 4 ఆడ్ ప్లేసెస్ ఇన్ హౌ మెనీ వేస్? వీటిలో ఆడ్ ప్లేసెస్ లో ఓవెల్స్ ని అరేంజ్ చేసాం అనుకోండి, మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 4 ప్లేసెస్ తో 3 ఓవెల్స్ ని 4p3 వేస్. అర్థమైందా? 3 ways. Yes, sir. ఇది ఓవెలు, ఇది ఓవెలు, ఇది ఓవెలు, ఇది ఓవెలు, అలా రాస్తే మొత్తం 4 ఓవెలు అయిపోయినాయి అంటారు. నేను రాయలేదు. ఇప్పుడు 4 ప్లేసెస్ తో 3 ఓవెల్స్ ని అరేంజ్ చేస్తాను అంటే ఎన్ని వచ్చాయి? ఇప్పుడు 4p3 వేస్ లో అరేంజ్ చేశాను. ఈసారి కాన్సనెంట్స్ ని అరేంజ్ చేయడానికి ఎన్ని ప్లేసెస్ ఉంటాయి? ఇంకా 5 ఉంటాయి. 5 ప్లేసెస్ లో 5 కాన్సనెంట్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 5 factorial. 5 కాన్సనెంట్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 5 factorial. 5 factorial. 5p5 ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ వేస్. కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4p3 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. 4p3 అంటే 24 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. 24 బదులు 240, 48 248 అంటే 2880. అదే ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ అవుతుంది.